కాకినాడ జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే స్టోర్స్ను కూడా ఆమె పరిశీలించారు. టీటీడీలో ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆరోపణలు రావడంతో నియోజకవర్గం పరిధిలోని దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే తనిఖీ నిర్వహించారు. ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్కు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే గోడౌన్లో ప్రసాదం తయారీని వినియోగించే నెయ్యి, నూక, పంచదార, ఇతర పదార్థాలు, నిత్యావసర వస్తువులను ఆమె తనిఖీ చేశారు. స్ఫూర్తి న్యూస్ సతీష్, కాకినాడ. ఇది మీరేమో పిల్లలకి అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళ ఊరికి పాత స్టాల్ మీద ఉండిపోతే బయట రైస్ లలిత కాకినాడ రూరల్లో సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం నాడు ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలన్నీ నిరాధరణకు గురయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. దీనిలో భాగంగానే ఈరోజు కాకినాడ బీచ్ను సందర్శించడం జరిగిందని, గత ప్రభుత్వం నిలుపుదల చేసిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ను తిరిగి పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ నాటికి కాకినాడ బీచ్ పార్కును అభివృద్ధి చేస్తామని, ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకువస్తామని, ఎంతో సుందరమైన కాకినాడ బీచ్ అభివృద్ధికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. డీజిల్ వ్యాపారస్తులకు చెక్ పెట్టే దిశగా విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు శనివారం నాడు దాడులు నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామ సమీపంలో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ తో వెళుతున్న వాహనాన్ని విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, సిఐ నాగరాజు సిబ్బంది శనివారం నాడు సీజ్ చేశారు. తూనికలు కొలతల అసిస్టెంట్ కమిషనర్ సలీం, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేతసాయి, ఎంఎస్ఓ లక్ష్మీ ప్రసన్న, వీఆర్ఓ వెంకటేశ్వరరావు సమక్షంలో ట్యాంకర్ను పరిశీలించి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ తాతారావు మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నుంచి ఎవరైనా డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. రెడ్డి గారు ఉన్నారు కదా బంకు, అంత దూరం వెళ్ళక్కర్లా, ముందే వచ్చేసి అంత దూరం వెళ్ళకుండా